हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वेलकम बैक टू वन मोर व्लॉग अंडी। सो इवाल्टी वीडियो వచ్చేసి త్రియాంశ్ సిక్కుగా ఉన్నప్పుడు ఏమేం ఫుడ్ తింటాడని చూపిస్తున్నాను। యాక్చువల్ గా త్రియాంశ్ కొంచెం ఫీవర్ వచ్చింది అండ్ దాని బిఫోర్ వామిటింగ్స్ అయ్యాయి అన్నమాట। సో వామిటింగ్స్ అయ్యి తర్వాత ఫీవర్ ఇంకా కాఫ్ కోల్డ్ అంతగా లేదు, బట్ ఒక్కొక్కసారి రన్నింగ్ నోస్ అయితే ఉంటుందన్నమాట। సో ఈ టైంలో అంత ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోడు, బికాజ్ వామిటింగ్స్ ఉండడం వల్ల అస్సలుగా నోట్ తెరవట్లేదు అన్నమాట। బట్ ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు, వామిటింగ్స్ అయితే తగ్గాయి కంప్లీట్గా, ఇంకా ఫీవర్ అయితే తగ్గింది, బట్ కొంచెం ఇంకా లోపలైతే ఇంకా డల్గానే ఉన్నాడు అనమాట। సో పూర్తిగా అయితే రికవర్ అవ్వలేదు। ఈ స్టేజ్లో త్రియాంశ్ ఏంటంటే మోర్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, చాలా తక్కువ క్వాంటిటీనే తింటున్నాడు అనమాట। సో తక్కువ క్వాంటిటీలో హెల్తీగా అండ్ న్యూట్రిషన్స్ అన్ని అందేలాగా పెట్టడం ఇవాళ నా కాన్సెప్ట్। సో నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని కూడా విత్ రెసిపీస్ అయితే నేను ఇవాళ చూపించబోతున్నానండి। సో వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి। మోస్ట్లీ నా రెసిపీస్ అన్నీ కూడా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేలాగే చూసుకుంటానండి, బికాస్ పిల్లలతో ఉన్నప్పుడు అంత టైం దొరకదు। సో చాలా క్విక్గా అయిపోయేది చూసుకుంటా అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసుకుంటాను అనమాట। సో ఇప్పుడైతే త్రియాంశ్ ఇంకా పడుకునే ఉన్నాడు। యాక్చువల్గా టైం వచ్చేసి 11 అవుతుంది, కాకపోతే ఇంకా పడుకున్నాడు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు। సో 7:30కి మిల్క్ తాగాడు, ఇంకా మళ్ళీ పడుకున్నాడు అనమాట। సో లెగుస్తాడని అనుకున్నాను, బట్ ఇంకా చాలా డీప్ స్లీప్ లో ఉన్నాడు। సో అందుకని డైరెక్ట్ లంచ్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే, బికాజ్ 11 అయింది, ఇంకా మళ్ళీ ఒక 1 అవర్ లెగేసిన 12 అలా అయిపోతుంది కదా। సో డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను। సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది బట్టలు వాషింగ్ కేసి, బికాజ్ సిక్ అయ్యేసరికి ఇంకా నేను కూడా అలాగా డల్గా కూర్చుండిపోయాను త్రియాంశ్తో పాటు, తనతో టైం స్పెండ్ చేద్దామని చాలా పనులంతా పెండింగ్లో ఉండిపోయాయి। అందుకని ఇప్పుడు ఇంకా కొంచెం మెల్లమెల్లగా వర్క్స్ అయితే చేసుకుంటున్నాను ప్యారలల్గా। ఇవాళ అయితే ఒక మంచి సూప్ చూపించబోతున్నానండి। సో దానికోసం అయితే ఫస్ట్ మిక్స్డ్ దాల్ వాష్ చేసి పెట్టుకుంటున్నాను। యాక్చువల్గా అయితే నేను నార్మల్ కందిపప్పు ఉంటుంది కదా, అది ఎక్కువ యూజ్ చేస్తాను। మిక్స్డ్ దాల్ నేను ఒకసారి తీసుకొచ్చాను యూజ్ చేద్దామని, బట్ నాకు పప్పు అంత టేస్ట్ అనిపించలేదు అనమాట, నాకు అండ్ హేమచంద్కి రైస్లో కలుపుకునేటప్పటికి అంత అనిపించలేదు। మేబీ చపాతీలు బాగానే ఉండొచ్చు, బట్ రైస్లోకి అయితే అంత టేస్ట్ అనిపించలేదు। సో అలా ఉండిపోయాయి। సో ఎప్పటి నుంచి ఇంకా త్రియాంశ్కి పెట్టడం స్టార్ట్ చేశాను మిక్స్డ్ దాల్। సో పప్పు కన్నా నేను ఇలా సూప్గా చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, అండ్ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి। లేదు అన్నా జస్ట్ అలా నార్మల్ సూప్ కూడా తినేసేయచ్చు అనమాట, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా। దాల్ అన్ని పప్పులు కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది। సో ఫస్ట్ అయితే ఇది నేను యాక్చువల్లీ 2/3 కప్ తీసుకున్నానండి। సో దాంట్లో ఆనియన్స్, టొమాటో అండ్ డ్రమ్ స్టిక్ అయితే వేస్తున్నాను। యాక్చువల్లీ నేను 1 ఆనియన్ తీసుకున్నా అండ్ 2 టొమాటోస్ తీసుకున్నా, బట్ నాకు పప్పుకి 2 టొమాటోస్ ఎక్కువ అయిపోతాయని అనిపించింది అనమాట। సో అందుకని చెప్పి కొన్ని తీసేసాను, నేను కూడా ఇంకా 1 టొమాటోనే తీసుకున్నట్టు। సో 2/3 కప్ దాల్ వేసుకున్నాను నేను, దానికి 1 టొమాటో, 1 ఆనియన్ అండ్ డ్రమ్ స్టిక్స్ కొన్ని తీసుకున్నా అండ్ దాంతో పాటు గార్లిక్ ఒక 2 to 3 చిన్న పీసెస్ చేసుకొని వేసేసాను దాంట్లోనే। అండ్ దీన్ని అయితే మిక్సీలో పెట్టి కుక్ చేసేసుకుంటున్నానండి। 3 to 4 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోద్ది। యాక్చువల్లీ 3 విజిల్స్ సరిపోతుంది, బట్ కొన్ని పప్పులు ఏంటంటే దాంట్లో అలాగే ఉండిపోతున్నాయి, బికాజ్ లాస్ట్ టైం చేసినప్పుడు నేను లైక్ కొన్ని పప్పులు తొందరగా ఉడికిపోతున్నాయి, కొన్ని అయితే లేట్ అవుతున్నాయి అనమాట। సో అటు ఇటు ఎందుకని చెప్పి 3 to 4 విజిల్స్ పెట్టుకుంటాను, లేదంటే సిమ్లో ఒక 20-25 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది। ఇంకా కుక్కర్ అయితే పక్కన పెట్టేసి నేను త్రియాంశ్కి లంచ్ అయితే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నానండి। ఇవాళ వచ్చేసి లైట్గా ఆయిల్ వేసుకున్నాను, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తా మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ త్రియాంశ్కి। కొన్నిటికి అయితే నార్మల్ ఆయిల్, లైక్ మాతో పాటు వండుకున్నప్పుడు ఇంకా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తా అండ్ ఒక్కొక్కసారి పప్పు అలాంటివి అయితే గీ యూజ్ చేసేస్తాను। సో దీంట్లో జీరా యాడ్ చేసుకున్నాను అండ్ జీరాలో ఆనియన్స్, లైట్గా పసుపు అండ్ దెన్ టర్మరిక్ యాడ్ చేసుకుని బ్రాక్లీ, ఆ బుడ్డోడు అరుస్తా ఉన్నాడు మధ్యలో, కొంచెం ఇగ్నోర్ చేయండి। సో బ్రాక్లీ మంచిగా వాష్ చేసేసుకొని వేసుకున్నానండి। బ్రాక్లీ అయితే కొంచెం కాలీఫ్లవర్ లాగానే అనమాట, కాలీఫ్లవర్ని మనం ఎలాగా ఉప్పు నీటిలో సాల్ట్ వాటర్ అండ్ దెన్ కొంచెం హాట్ వాటర్లో వేసి మంచి క్లీన్ చేసుకుంటామా అలాగే క్లీన్ చేసుకోవాలి బ్రాకలీ కూడా। సో అది నేను కుక్ చేసుకునే గ్యాప్లో త్రియాంశ్ లెగిసాడు అనమాట। సో ఇంకా ఫుల్గా ఆకలిస్తున్నట్టు అనిపించింది, అందుకని బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను। బ్రెడ్ మీద
ఆల్రెడీ నేను ఈ రెసిపీ చెప్పానండి. బ్రెడ్ మీద చీజ్ వేస్తాను అండ్ దాని తర్వాత బటర్ వేసి టోస్ట్ చేస్తాను మంచిగా. యాక్చువల్లీ ఒకటే తింటాడు, బట్ ఇంకొకటి నేను కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, తిందామన్నట్టుగా. ఇదిసే గ్యాప్లో యాక్చువల్గా లంచ్ ప్రిపేర్ చేసేద్దామని అనుకున్నా, బట్ లేట్ అయిపోయింది అనమాట. కొంచెం టైం అయింది. సో పర్లేదు, ఈలోపు బ్రెడ్ తిన్నాడు కాబట్టి కొంచెం లంచ్ కొంచెం లేట్ చేస్తాను. అండ్ దీంట్లో నేను బ్లాక్ పెప్పర్ వేస్తున్నానండి లైట్గా, అది కూడా జస్ట్ ఒక పించ్ అనమాట అంతే. మామూలుగా అయితే మనం కారం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇంతకుముందు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్ట్ చేశాను బ్రాక్లీ, బట్ ఇప్పుడైతే అవన్నీ వేయట్లేదు బికాస్ హెల్త్ బాగాలేదు కదా. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేస్తున్నా. అండ్ బ్లాక్ పెప్పర్ ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. మిరియాల పాలు తాగితే బాగుంటుంది యాక్చువల్గా, కానీ పిల్లలు కదా అవన్నీ తాగలేరు కాబట్టి కొంచెం మిరియాలు వేస్తే గొంతుకు కూడా కొంచెం బాగుంటుందని చెప్పి ఇంకా లైట్గా మిరియాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే నేను స్టీమ్ చేసేసేదాన్ని అండి వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ అవనండి, కాలీఫ్లవర్, బ్రాక్లీ ఇలాంటివన్నీ నా దగ్గర ఆల్రెడీ స్టెరిలైజర్ విత్ స్టీమర్ ఉందన్నమాట. సో దాంట్లోనే స్టీమ్ చేసేదాన్ని. సో దట్ ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ వాటిని ఫ్రై చేస్తే సరిపోతుంది. బట్ ఇంకొంచెం 3 ఏజ్ పెరిగే కొద్దీ నేను స్టీమ్ చేయడం తగ్గించేసాను. డైరెక్ట్గా దాంట్లోనే లైక్ మనం వేసుకుంటాం కదా, ఇప్పుడు కాలీఫ్లవర్ వేసి మనమే పెద్దవాళ్ళకి ఎలా చేసుకుంటాము మ్యాక్సిమం అలాగే చేయడానికి ట్రై చేస్తా, బట్ కొంచెం ఎక్కువ కుక్ చేస్తాను అనమాట. సో దట్ పిల్లలు కదా తినడానికి ఈజీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ కుక్ చేస్తాను. మనకైతే కొంచెం ముక్కలుగానే ఉంచేస్తాము. పిల్లలకి వచ్చేసరికి కొంచెం స్మాష్ చేస్తా, బట్ హెల్త్ బాగాలేదు కదా అందుకని ఇంకొంచెం ఎక్కువ స్మాష్ చేశాను అనమాట. నార్మల్గా అయితే ఒక్కొక్క దగ్గర అలాగే వదిలేస్తాను బికాస్ వాళ్ళకి అలవాటు అవ్వాలి. 9 months నుంచే డాక్టర్ చెప్పింది ఏంటంటే చూ చేయాలి పిల్లలు, సో దట్ వాళ్ళకి గట్టి పడుతుంది చిగురు అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి లైక్ ఏంటంటే పెద్దవాళ్ళు మనం ఏమేమి తింటామో ఏమేమి చూ చేయగలుగుతామో వాళ్ళు కూడా అన్నీ అలాగా తినగలిగేలాగా చూసుకోవాలన్నారు. సో ఏం తింటామో మ్యాక్సిమం అన్నీ ఇవ్వమన్నారనమాట. మోస్ట్లీ నేను రైస్ కూడా మేము తిన్నట్టే పెట్టేస్తానండి, పెద్దగా ఎక్కువ స్మాష్ అయితే చేయను. జస్ట్ ఇలాగా లంచ్కి రైస్ పెట్టేటప్పుడు జస్ట్ స్పూన్తో కొంచెం పైన అంటాను అంతే, తప్పించి ఎక్కువ మరీ కంప్లీట్ పేస్ట్ లాగా అయితే పెట్టాను అనమాట. నాకు కొంచెం రైస్ పదునుగా అనిపించింది, అందుకే ఒక్క చుక్క వాటర్ పోసాను. నార్మల్గా అయితే వాటర్ ఏం అవసరం లేదు, కొంచెం పదునుగా అనిపించింది. దట్ అది మార్నింగ్ కుక్ చేసిన రైస్ అనమాట. సో అందుకని లైట్గా వాటర్ పోసి వాటర్ ఇంకిపోయి కొంచెం మెత్తగా అయ్యేదాకా పెట్టాను పొయ్యి మీద. అండ్ దాని తర్వాత దింపేసాక గీ వేసుకొని సర్వ్ చేస్తే రెడీ అయిపోతుంది బ్రాక్లీ రైస్ అయితే. అసలు అయితే నేను ఇంతకు ముందు బ్రాక్లీ ఎప్పుడు తినలేదు, 3 years వచ్చాకే 3 years పుట్టాక తీసుకురావడం స్టార్ట్ చేశాను. అండ్ టేస్ట్ బాగుంటుందా లేదా అన్నట్టు అనుకునేదాన్ని 3 yearsకి పెట్టేదాన్ని, కానీ నేను ఎప్పుడు తినలేదు. కాకపోతే ఒకసారి 3 yearsకి చేసినప్పుడు టేస్ట్ చూసానండి, చాలా నచ్చింది నాకు కూడా. సో మనం కూడా చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా మంచిది హెల్త్కి, బట్ ఎవరు అంత ప్రిఫర్ చేయరు బ్రాక్లీ. సో ఇంకా ఇప్పుడైతే 3 yearsకి రెడీ చేసేసాను లంచ్. అండ్ దాని తర్వాత కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను బికాజ్ హేంచన్కి కూడా పెట్టాలి కదా. సో తను ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారు, ఇంకా రెడీ చేసి పెట్టుకుంటే మేము నైట్ కావాలంటే హీట్ చేసుకొని తింటాం, లేదంటే అప్పటికప్పుడు చేసుకొని తింటాం అనమాట. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. సో చపాతీ పిండి కలిపేసి పెట్టుకుంటాను, నైట్కి రెడీ చేసుకుంటాను అనమాట నేను. ఇప్పుడు హేంచన్కి బాక్స్లో పెట్టాలి కాబట్టి తన వరకు వేపేసి మా ఇద్దరికి మాత్రం అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే, బయట పెట్టేసుకోవచ్చు, అంత చల్లగా ఉంటుంది మాకు. సో బయట ఉన్నా కానీ ఏం పాడవదు, ఈవినింగ్ వరకే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడైతే గోధుమ పిండి తీసుకున్నానండి, మొన్న పీస్బరీ తీసుకొచ్చారని చూపించా కదా, ఇంకా అది తీసుకున్నాను. అండ్ దాంట్లో స్పినాచ్ యాడ్ చేస్తున్నాను అనమాట. స్పినాచ్ యాక్చువల్గా నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసేస్తాను నార్మల్గా అయితే. అండ్ కొంతమంది దాన్ని ఫ్రై చేసి వేస్తారు, బట్ అంత అవసరం లేదండి, నేనైతే డైరెక్ట్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం చిన్న పీసెస్ చేశాను, సో దట్ తొందరగా కుక్ అయిపోతుందని. సిమ్లో పెట్టి మంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రై చేస్తే చాలా వరకు న్యూట్రియంట్స్ పోతాయి కదా. సో సిమ్లో పెట్టుకొని మంచిగా స్లోగా కుక్ చేసుకుంటే చాలు, సరిపోతుంది అనమాట. సో నేను కొంచెం చిన్న పీసెస్ తీసేసుకున్నాను, మంచిగా చాలా ఎంతవరకు ఫైన్ అవ్వగలవో అంతవరకు తీసుకున్నాను. మరీ పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు, బట్ నాకు అంత పేస్ట్ చేస్తే నచ్చదు బికాజ్ చపాతీ మొత్తం వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది. దాని బదులు చిన్న పీసెస్ తీసుకుంటే కొంచెం అదొక రకమైన ఫ్లేవర్, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. అండ్ నేనైతే స్పినాచ్, మెంతి ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. సో గోంగూర, తోటకూర,
పాలకూర దొరుకుతుంది, గోంగూర తోటకూర అయితే అసలు దొరకదు. ఇంకా స్పినాచ్ మెంతి బాగా దొరుకుతుంది. సో ఏ స్టోర్కి వెళ్ళినా దొరికిద్ది. సో మ్యాక్సిమం అదే తెచ్చుకుంటాను నేను, ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అండ్ చాలా డిషెస్లో కొంచెం కొంచెం వేసేస్తా, కొత్తిమీర వేసినట్టు. సో ఎలా నేను పెడతాను అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో చూపిస్తానండి, త్రియాంష్కి మెయిన్గా. అండ్ మనం కూడా తినచ్చు, స్పినాచ్ చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్గా అయితే డైలీ లీఫీ వెజిటేబుల్ పెట్టాలంటారు పిల్లలకి, చాలా మంచిది. అండ్ మనం కూడా జస్ట్ కొంచెం ఆకుకూర ఫ్రై కానీ ఏదో ఒకటి విధంగా వీక్లో 5 days అన్నా తింటే చాలా మంచిది అనమాట. కాకపోతే డైలీ తినడం కుదరదు కదా, అందుకని చెప్పి ఇంకా ఏదో విధంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో ఎలా వేస్తానని తర్వాత వీడియోస్లో చూపిస్తానండి. అండ్ ఇప్పుడైతే చపాతీ మంచిగా కలిపేసుకుంటాను. త్రియాంజ్ ఏమో పక్కన కూర్చున్నాడు వచ్చి, అస్సలు అంటే అస్సలు వినట్లేదు, కింద తిరిగేస్తున్నాడు అని చెప్పి ఏదో పైన కూర్చోబెట్టాను. ఇంకంతేనండి, దిగను అంటున్నాడు. దింపినా కానీ మళ్ళీ పైన కూర్చుంటా అని వచ్చేస్తున్నాడు అనమాట. నచ్చింది, ఫస్ట్ ఏదో పొరపాటును కూర్చోబెట్టా, ఇంకా అదే కావాలని చెప్పి మొదలెట్టాడు. ఇంకా అలాగే పట్టుకున్నాను నేను, ఎక్కడ పడిపోతాడో అన్నట్టుగా. యాక్చువల్గా అంత పడలేండి, గట్టిగానే పట్టుకున్నాను. అంటే చుట్టూ ఉంది, అంత పడే అంత ఛాన్స్ ఉండదు, కాకపోతే జారుతుందేమో. పక్కనే సింక్ ఉందన్నమాట, సో అక్కడ కొంచెం కాలేసినా జారుతుంది కదా అని భయము. మెల్లగా కిందకి దింపుతున్నా, మళ్ళీ పైకి ఎక్కేస్తున్నాడండి. సర్లే అని చెప్పి ఇంకా అలాగే పట్టుకొని పిండి అయితే కలిపేశాను. యాక్చువల్గా చాలా మంది చపాతీలు ఫాస్ట్గా చేస్తారు, బట్ నాకు అంత ఫాస్ట్గా ఏం రాదు, స్లోగా చేస్తాను అనమాట. స్లోగా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. అండ్ షేప్ కూడా అంత కరెక్ట్గా రౌండ్ అయితే రాదు, బట్ బాగానే వస్తుంది అనమాట షేప్. సో ఇంకా త్రియాంష్ని పట్టుకొని చేయాలి అంటే మాత్రం ఇంకా కష్టం. సో పిండి అయితే కలిపేసుకున్నానండి, చూసారు కదా గ్రీన్గా ఉంది. ఇంకా పేస్ట్ చేసుకుంటే మొత్తం గ్రీనిష్లో కనిపిస్తుంది, బట్ నాకు అట్లా నచ్చదని చెప్పా కదా. సో ఇలా కలుపుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను ఇప్పుడు ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదండి, జస్ట్ నార్మల్గానే కలుపుకున్నాను. ఇంకా హేమచంద్ కోసం అయితే చపాతీలు చేసేస్తున్నాను. యాక్చువల్గా మేము చెప్పా కదండి ఈవినింగ్ చేసుకుందామని అనుకున్నాం, బట్ అనుకోకుండా బయటకు వెళ్ళే వర్క్ వచ్చింది. నేను నార్మల్గా ఇక్కడ షాప్ వరకు తీసుకెళ్దామని అనుకున్నాను, జస్ట్ ఒక 15-20 minutes వాక్ ఉంటుంది అంతే. సో అక్కడ దాకా తీసుకెళ్దాం, బికాజ్ చాలా సిక్ ఉన్నాడు కదా, అలా డల్గా ఉంటున్నాడు. కొంచెం బయటకు తీసుకెళ్తే రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా త్రియాంష్కి కూడా అని అనుకున్నా, బట్ అనుకోకుండా వేరే పని పడింది. అది ఎక్కడికి వెళ్తాం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాలేండి నేను. సో ఇంకా బయటకు వెళ్ళే వర్క్ వచ్చింది కాబట్టి అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళాలి. లంచ్ పెట్టాక బయటకు వెళ్తాం కాబట్టి లంచ్ అయితే అయిపోతుందండి. ఇంకా స్నాక్గా సూప్ అయితే పెట్టేస్తాను, అండ్ దెన్ డిన్నర్గా అయితే చపాతీ పెడతాను. సో ఈ మధ్యలో ఇంకా బిస్కెట్ కానీ జ్యూస్ కానీ ఏదో ఒకటి తాగుతాడు కాబట్టి సరిపోతుంది, కంప్లీట్గా డేకి అయితే సెట్ అయిపోతుంది. ఇంకా వాటితో పాటు ఫ్రూట్స్ కూడా పెట్టుకెళ్తానండి. ఏ ఫ్రూట్ ఇంట్లో ఉంటే ఆ ఫ్రూట్ తీసుకెళ్తాను. గ్రేప్స్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీస్ కానీ ఏది ఉంటే అది పెట్టుకెళ్తాను. మంచిగా వాష్ చేసి కట్ చేసి తీసుకెళ్తే బాక్స్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు, అంటే నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టేస్తానండి. అండ్ అలానే యోగర్ట్ కూడా మ్యాక్సిమం చిన్న బాక్స్లో పెట్టుకుని వెళ్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేలో తినలేదు అంటే అప్పుడు తీసుకెళ్తాను, తిన్నాడు అంటే ఇంకా నేను అది స్కిప్ చేసేస్తాను. మ్యాక్సిమం ఒక చిన్న కప్పు యోగర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైలీ తినట్లేండి, జస్ట్ 4 to 5 days అనమాట తింటాడు మ్యాక్సిమం. ఇంకా ఇప్పుడైతే కొంచెం కోల్డ్ ఉందని తగ్గిద్దామని అనుకున్నాను, బట్ మోస్ట్లీ అదే ప్రిఫర్ చేశాడు త్రియాంష్. సో ఇంకా తన ఇష్టం ఏది తినాలనిపిస్తే అదే పెట్టాను. బికాజ్ కొంచెం ఫీవర్ ఉన్నా, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ తినబుద్ధి కాదు, కొన్ని తినాలనిపిస్తుంది. సో అందుకని తను ఏది ప్రిఫర్ చేస్తే అదే పెట్టాను. నేను యాక్చువల్లీ ఆప్షన్స్ ఇస్తానండి 2-3. సో అలా అనమాట. ఇట్లా లేడు కదా ఎలా చెప్పాడు అని అనుకోవచ్చు. నేను ఒకటి పెట్టినప్పుడు తను యాక్చువల్లీ మ్యాక్సిమం తింటాడు, తినలేదు అంటే నేను ఇంకా మరీ ఫోర్స్ చేయను. సో తను ఎంతవరకు తినగలిగితే అంతే పెడతాను, ఫోర్స్ అయితే చేయను. ఒకవేళ తినలేదంటే ఇంకోటి ఇస్తాను, అది తినలేకపోతే ఇంకోటి అలా ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే త్రియాంష్ కోసం కూడా చపాతీ చేసేస్తున్నాం, బయటకు వెళ్తున్నా అని చెప్పా కదండి. అండ్ అందుకని చెప్పి ఇప్పుడు బుజ్జి చపాతీలు చేశాను. నార్మల్గా అయితే పెద్దగా చేస్తా, త్రియాంష్ కోసం మాత్రం కట్ చేశానమాట, రౌండ్గా కట్ చేసి తన బాక్స్లో పట్టేలాగా చిన్నవి చేశాను, క్యూట్గా ఉంటాయని చెప్పి. అండ్ చపాతీ వచ్చేసి ఐదర్ యోగర్ట్తో కానీ లేదంటే ఇప్పుడు సూప్ చేస్తున్నాను కదండి అది కానీ, రెండిట్లో ఏదో ఒక దాంతో సర్వ్ చేస్తాను. సో త్రియాంష్ కోసం మాత్రం గీలో వేపేసాను చపాతీస్. నాకైతే వంట మొత్తం మోస్ట్లీ 1 hourలో కంప్లీట్ చేసేస్తానండి. చపాతీస్ చేస్తే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. అదేవిధంగా మొత్తం
కుకింగ్ అంతా కూడా 1 అవర్లో అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నైట్ కుకింగ్ అంటే ప్రత్యేకంగా ఏమి ఉండదు, బికాస్ స్నాక్కి ప్రిపేర్ చేసేసాను సూప్. సో ఇదనమాట నేను కుక్ చేసింది. 4 విజిల్స్ పెట్టానండి, కరెక్ట్గా మంచిగా మెత్తగా అయిపోయింది. సో డ్రమ్ స్టిక్ కూడా వేసాను కాబట్టి అది కొంచెం గుజ్జులా అయిందనమాట. అన్నీ చక్కగా ఉడికిపోయాయి. సో కరెక్ట్గా 1 అవర్లో స్నాక్ కూడా మోస్ట్లీ ప్రిపేర్ చేసేస్తాను. అంటే ఏదైనా ఈజీగా ఉంటే ప్రిపేర్ చేసేస్తాను, లేదు ఆ టైంలోనే చేయాలి అనుకున్నాయి మాత్రం రెడీ చేసి పెట్టుకుంటా. ఆ టైంలో ప్రిపేర్ చేస్తా. 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది కదా, సో ముందు రెడీ చేసుకుంటే. సో అలా అనమాట. కటింగ్ కానీ ఏమన్నా ఉంటే ఇంకా కట్ చేయడం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఎక్కువసేపు కిచెన్లో అయితే ఉండనండి నేను, జస్ట్ 1 అవర్. ఇంకా మొత్తం ఆటోమేటిక్గా ఇంకా పక్కన కుక్ చేస్తున్నప్పుడు సైడ్ క్లీన్ చేసుకుంటా కాబట్టి వర్క్ చాలా తొందరగానే అయిపోతుంది. మళ్ళీ వచ్చాడు మా బుడ్డిగాడు, ఎక్కాడు పైకి. సో ఇంకా ఇప్పుడైతే పప్పు మొత్తం ఆల్రెడీ మెత్తగా అయిపోయింది, స్మాష్ చేస్తే సరిపోతుంది. బట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఇంకా చక్కగా సూప్ లాగా నీట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ కూడా. సో అందుకని చెప్పి ఇంకా గ్రైండర్లో వేద్దామని అనుకున్నా. నేను ఈ జ్యూస్ అది వాడుతున్నాను అనమాట. సో నాకు మొత్తం క్వాంటిటీ ఒకేసారి పట్టలేదు. సో ఫస్ట్ కొంచెం వేసి మిక్సీ చేసేసి మంచిగా మళ్ళీ ఇంకొక రౌండ్ వేద్దామని అనుకుంటున్నాను. పిల్లలకి సంబంధించిన చాలా రెసిపీస్ నేనైతే ఫ్యూచర్లో పోస్ట్ చేస్తానండి. మోస్ట్లీ షార్ట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. చిన్నగా అయితే షార్ట్స్లోనే పోస్ట్ చేస్తా. కొంచెం లైక్ ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ఫుల్ వీడియోలో పెడతాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది కదా. షార్ట్లో అయితే కొంచెం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కుక్ చేస్తే అప్పుడు ఆ టైంలో టక్కుమని తీసుకొని చూసుకోవచ్చు. సో అందుకని షార్ట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా రెసిపీ అంత షార్ట్లో చెప్పడం కష్టం అనిపించినవి మాత్రం ఫుల్ వీడియోలో పెడతానండి. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డెడ్ అంతా మంచి కంటెంట్ అయితే వస్తుంది మన ఛానల్లో. పిల్లలకి సంబంధించింది, ఇంకా పెద్దవాళ్ళకి సంబంధించిన హెల్దీ రెసిపీస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తా. సో చూసారు కదండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉందన్నమాట. చాలా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఇంకొక రౌండ్ వేయాలని చెప్పా కదండి 2 times అని. సో అది కూడా వేసేస్తున్నాను. అది కూడా మంచిగా మిక్సీ పడుతున్నాను. యాక్చువల్గా దీన్ని మొత్తాన్ని కూడా వడకొట్టేసుకోవచ్చండి చక్కగా. సో దట్ ఇంకా మనకి మధ్యలో గ్రాన్యువల్స్ లాగా ఏమీ రాదు, స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇదైతే నేను 2 బౌల్స్లో పెట్టుకున్నానండి. మాకు 3 అని చెప్పి సపరేట్ చేశాను. 3 కొంచెం క్వాంటిటీ తీసి సపరేట్ బౌల్లో వేసేసాను. ఇంకా దీంట్లో వచ్చి టర్మరిక్, సాల్ట్ అండ్ కారం. మీకు కావాలి అనుకుంటే కొంచెం లైట్గా జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు. అండ్ దెన్ లైట్గా వాటర్ పోసుకొని ఒక 10 minutes, 10 కూడా పట్టవండి, 5 minutes పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో నేను లెమన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా టామరిన్ కానీ ఏది యాడ్ చేయలేదు, సో అందుకని దాని ప్లేస్లో లెమన్ యాడ్ చేసుకుంటున్నా. బేసిక్గా నేను పప్పులో కూడా చింతపండు చాలా తక్కువ అనమాట యూజ్ చేసేది. నార్మల్ రెసిపీస్లో కూడా పెద్దగా చింతపండు అయితే నేను డైలీ లైఫ్లో యూజ్ చేయను. మ్యాక్సిమం లెమన్ జ్యూసే వాడతాను. నార్మల్ పప్పు వండుకున్నప్పుడు కూడా అంతే అనమాట. చింతపండు ప్లేస్లో లెమన్ జ్యూస్ వాడతాను. చాలా రేర్గా చింతపండు వాడతాను తప్పించి చాలా తక్కువ. పులుసుకి మాత్రమే. పులుసు కూడా నేను చేసేది చాలా తక్కువ. జస్ట్ ఫిష్ ఒక్కటే పులుసు పెడదా, అంతకుమించి ఇంకా పులుసులు అయితే మా ఇంట్లో అస్సలు ఉండదు. సూప్ అంతా రెడీ అయిపోయాక పైన కొంచెం లైట్గా తాలింపు వేసుకోవచ్చండి. బట్ నేనైతే ఇప్పుడు ఇంకా తాలింపు ఏం వేయట్లేదు. జస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ వేసుకొని లైట్గా తాలింపు గింజలు అన్నీ వేసేసి కొంచెం కారం వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. నార్మల్ హోటల్స్లో అయితే అలాగే ఇస్తారు, బట్ నేనైతే ఇంకా తాలింపు ఏం వేయట్లేదు. ఇంకా మాకు అయిపోయింది కాబట్టి 3 కి అయితే నేను కారం ఏమి యాడ్ చేయలేదండి. జస్ట్ సాల్ట్, టర్మరిక్ అండ్ దెన్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. బికాస్ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పి చాలా లైట్గా వేసానండి లెమన్ జ్యూస్ కూడా. 3 కోసం చేసింది అయితే నేను ఒక్కసారి వడపోస్తున్నానండి. బికాజ్ కొంచెం నేను డ్రమ్ స్టిక్ వేసాను కదా, సో దాంట్లో ఉన్నది గుజ్జు అంతా వచ్చేస్తుంది. దాంట్లోనే కొంచెం పైన ఇవి ఉంటాయి కదా, అవి ఏమైనా చిన్నవి ఉన్నా మళ్ళీ గొంతు గడ్డు పడతాయి కదా పిల్లలకి. మనకంతా తెలుస్తుంది, పిల్లలకి అంతా తెలియదు కాబట్టి అది ఒక్కసారి వడపోసేస్తున్నాను అనమాట. సో దట్ ఇంకేమన్నా అడ్డుపడేవి ఏమీ లేకుండా స్మూత్గా తాగేయచ్చు జ్యూస్, ఐ మీన్ సూప్. కావాలంటే పెద్దవాళ్ళకి చేసింది కూడా వడపోయచ్చండి, బట్ అంత అవసరం లేదు నాకైతే అంత అవసరం లేదు. సో అందుకని వడపోయలేదు. పిల్లలకి అది మాత్రం కొంచెం గొంతు కడ్డు పడుతుందని పోస్తున్నాను. సో మంచిగా మీకు లాస్ట్లో కన్సిస్టెన్సీ కూడా చూపిస్తానండి. పిల్లలకి వడపోసిన దానికి వడపోయిన దానికి చాలా స్మూత్గా టెక్స్చర్ మంచిగా వస్తుంది అనమాట. అంతే డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇవాళ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నేను కుదిరితే షార్ట్స్గా కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ బయటకు వెళ్తున్నానని చెప్పాను కదండి, దేనికి ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెన్స్డే పోస్ట్ చేస్తానండి ఆ వీడియో వచ్చేసి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. లాస్ట్లో చూపిస్తాను నేను ఆ రెండింటి టెక్స్చర్ డిఫరెన్స్ అయితే. అండ్ మీకు ఏ రెసిపీ నచ్చింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోమాకండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఫైనల్లీ ఇదనమాట టెక్స్చర్ అయితే. ఇది చూసారు కదా, వడపోసింది చాలా స్మూత్గా ఉంది, ఇది కొంచెం థిక్గా ఉందన్నమాట, అంత డిఫరెన్స్.